దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. నీటిపారుదల శాఖలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన సంగం చంద్రమౌళి గారిని కలవబోతున్నాము. ఆయన చీఫ్ ఇంజనీర్గా సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. ఇప్పుడు ఇన్ని రాసి చేసినా కానీ ఏమవుతుందంటే, ఇవాళ నా ఇంట్లో నా పిల్లలు తెలుగు ఏమో చదువుతున్నారు కానీ నా మనవరాలు చదవలేకపోతున్నారు తెలుగు. వాళ్ళు తెలుగు చదవగలుగుతారు కానీ మీడియం ఇంగ్లీష్ మీడియం. అంటే ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలుగు ప్రజలకు. ప్రతి ఒక్క ఇంగ్లీష్ మీడియం చదివిస్తుండే కానీ తెలుగు చదివిస్తలేడంటే అంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు. తెలుగు ప్రజలు క్షంతవ్యులు కారు. తెలుగు ప్రజలను ఎవడు భగవంతుడు కూడా క్షమించడు అన్నట్టు. అంత గొప్ప పొరపాటు చేస్తుండే తెలుగు ప్రజలు. నేర్చుకోలేదు కనీసం మన భాషను మనం నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ తెలుగు భాష మర్చిపోవద్దు కదా. చైనా వారసుడు వాడు ఒక్కడు ఏదైనా ఇంజనీరింగ్ అయినా వాడు చైనాలో చదువుతాడు వాడు. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత నీకు తెలుగులో కూడా ఇంజనీరింగ్ పెట్టాడు, హిందీలో ఇంజనీరింగ్ పెట్టాడు, తెలుగులో కూడా నీకు మెడిసిన్ పెడతా అంటున్నాడు, హిందీలో కూడా మెడిసిన్ డిగ్రీ పెడతా అంటున్నాడు. అట్లా మనం మన లాంగ్వేజ్ను మన తల్లిని మర్చిపోయి నేను ఏదో గొప్ప అంటే ఎవడెవరా నువ్వు, నీ తల్లి నీకు లేదు, నువ్వేం గొప్పతనం అని అంటారు. అది చాలా నిజంగా నాకు చాలా బాధాకరమైన విషయం. నేను ఎక్కువ మదనపడేది ఇది ఒకటే, ఈ భాష పరిస్థితి ఏంటి, తెలుగు భాషను కాపాడుకోవాలి. అది లేదు, అది మర్చిపోయిండ్రు మన తెలుగువారు.